గోమాత, భూమాత, భారత్ మాత అనేటువంటి ఒక నినాదంతో ప్రకృతి వ్యవసాయమే మంచిదనే ఒక విధానంతో కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట వారి ఆధ్వర్యంలో 19 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని 6,000 మందికి పైగా రైతులను ఎంపిక చేసుకొని 10,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కాకుండా రాబోయే రోజుల్లో 50,000 ఎకరాల్లో మేము ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వచ్చినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాన్ని యాజమాన్యాన్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ వారికి ఒక్క టార్గెట్ ఇస్తున్నాను. నేను మాట ఇచ్చి సార్ మీ అందరికి గ్యారంటీ కాదు. నరేంద్ర మోడీ గారు 1 లక్ష్యం పెట్టుకున్నారు. గతంలో 1 కోటి మంది అయిపోయింది. ఇప్పుడు రాబోయే 2 నెలల్లో కూడా 1 కోటి మందిని రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా నేను మళ్ళిస్తా, తయారు చేస్తా అని చెప్పి వారు మాట ఇచ్చారు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా, మీరు అనుకున్న పార్లమెంట్ సభ్యుడిగా, మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ మీకు వారికి నేను కూడా కష్టపడి పనిచేస్తాను. మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ 2 నెలల్లో 25,000 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే దమ్ము మీకుందా? ఒక టార్గెట్ సక్సెస్ పక్కా మళ్ళిస్తాను. అయితే 25,000 మంది టార్గెట్, 25,000 మంది రైతులను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా తప్పకుండా ప్రోత్సహిస్తాను. ఎందుకంటే ఒకరు గుర్తుంచుకోవాలన్నా, మనం పైసలిచ్చి రోగాన్ని తెచ్చుకుంటున్నాం. బజార్లో పైసలిచ్చి రోగాన్ని కొనుక్కుంటున్నాం మనం. అందుకే ఇప్పుడున్న 16 ఏళ్ళ యువకులు చూడండి, ఇప్పుడున్న 90 ఏళ్ళ ముసలైన చూడండి, ఆయన ఆరోగ్యం ఉంటాడు. బీపీ ఉండదు, షుగర్ ఉండదు. ఇప్పుడు 10 ఏళ్ళకే బీపీ, షుగర్. లాస్ట్కు రాను డాక్టర్లు ఏం చేస్తున్నారు, మీరు రైస్ బంద్ చేయండి, కూరలు ఇవన్నీ బంద్ చేయండి, మిల్లెట్స్ తినండి, ఈ తిండి బంద్ చేయండి, తిండి ఇంకా వస్తున్నాయి అంటున్నారు. మీకు ఉజ్బెకిస్తాన్ ఒక దేశం ఉన్నది తెలుసా? ప్రపంచంలో వ్యవసాయాధారిత దేశం ఏదంటే ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ నుంచి ప్రపంచం మొత్తం పూడిది ఫుల్. అబ్బా ఉజ్బెకిస్తాన్ మొత్తం వ్యవసాయం కొడితే అందరు పోయి చూసి వచ్చారు. లాస్ట్కి అలా ఉజ్బెకిస్తాన్ పరిస్థితి అంటే అక్కడినే పరిస్థితి వచ్చింది. నీళ్ళలో మొత్తం భూములన్నీ నాశనం అయిపోయింది. ఎందుకంటే కెమికల్స్, ఎరువులు వాడడం వలన అధిక పంట కోసం ఎక్కువ పంట రావాలి, ఎక్కువ పైసా రావాలని చెప్పి ఆతృతపడి ఎక్కువ ఎరువులు వాడడం వలన భూమి మొత్తం సర్వనాశనం అయిపోయి ఇలా ఉజ్బెకిస్తాన్ పరిస్థితి అడక్కదినే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇలా తిండికి లేని పరిస్థితి. అప్పుడు ఆతృతపడ్డారు, అందరికీ ఆదర్శమయ్యారు. వాస్తవాలు గమనించలే మనం. ఇవాళ వాస్తవాలు గమనించక కొంప కొల్లేరింది. ప్రపంచంలో అత్యధిక క్యాన్సర్ దేశం ఏదంటే ఉజ్బెకిస్తాన్. ఇదో ప్రసాదం. ఇప్పుడు పంజాబ్ అంటే ఈ భారతదేశంలో పంజాబ్ అంటే అన్నపూర్ణ. భారతదేశానికి పంజాబ్ అంటే అన్నపూర్ణ. ఇవాళ పంజాబ్ లో ఒక ఏరియాను క్యాన్సర్ బ్లాక్ గా ప్రకటించారు. క్యాన్సర్ బ్లాక్. ఆ ఏరియాలో ఎక్కువ వ్యవసాయం పడుతుంది. వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి ట్రైన్ పోతుంది ఒకటి. ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ట్రైన్. ఏంటి అని సర్వే చేస్తే, ఇట్లాంటి వెంకటేశ్వర గారు లాంటి సైంటిస్టులు సర్వే చేస్తే ఈ ప్రాంతంలో ఎక్కువ దిగుబడి కోసము, ఎక్కువ ఆదాయం కోసము ఆతృతపడి ఎక్కువ ఎరువులు వాడడం వలన ఇవాళ ఆ పంజాబ్ మొత్తం కూడా క్యాన్సర్. భారతదేశంలో అత్యధిక క్యాన్సర్ రేటు ఉన్న రాష్ట్రం ఏది అంటే పంజాబ్. ఇక ఆలోచించండి. ఉజ్బెకిస్తాన్ ప్రపంచంలో ఉజ్బెకిస్తాన్ నాశనం అయిపోయింది. పంజాబ్ అని చెప్పుకుంటే పంజాబ్ అయిపోయింది. ఇవాళ మన పరిస్థితి అయితే ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ కూడా 4వ ప్లేస్లో 5వ ప్లేస్లో ఉంది నాకు తెలిసి. అంతే కదా? మన పరిస్థితిలో అదైతే లాస్ట్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది ఆవు పాల కూడా చెప్పాడు. గోమాత పాలిస్తుంది. దానికి సరైన మేత, సరైన విశ్రాంతి ఇస్తే సరైన పాలిస్తుంది. అవునా కదా? ఎక్కువ పాలు రావాలని ఇంజక్షన్స్ ఇస్తుంది. మధ్య ఇంజక్షన్లు ఇస్తే ఎన్ని రోజులు ఇస్తుంది పాలది? 10 సంవత్సరాలు పాలిచ్చేది 2 సంవత్సరాలు పాలిస్తుంది, 3 సంవత్సరాలు పట్టదు. ఈ తాగిన పాలన ఆరోగ్యం అంటే ఉన్న గడ్డి మందుడు బ్యాన్ చేసేది. వాళ్ళ
గడ్డి మందు ఒక్క డ్రాప్ నోట్లు వేసుకుంటే దానికి ట్రీట్మెంట్ లేదు. మరి ఆ గడ్డి మందును మనం వ్యవసాయం వాడుతున్నాం, మనం ఆ గడ్డి మందును వ్యవసాయం వాడుతున్నాము అని గిన్ని కోట్ల మందికి ఆరోగ్యానికి ఖరాబ్ అవుతుందా లేదా మనం అర్థం చేసుకోండి. వాళ్ళు మనం గడ్డి మందు గురించి ఆలోచిస్తున్నాం, మనిషి చచ్చిపోతున్న ఆలోచిస్తున్నాం మనం. కానీ అదే గడ్డి మందును వ్యవసాయం వాడుతుంటే ఎన్ని వేల మందికి అనారోగ్యం గురవుతుంది ఇవాళ. ఇట్లాంటి కెమికల్స్ ఎన్ని ఉన్నాయి ఇవాళ. పురుగుల మందే అంతే పరిస్థితి ఇవాళ. కాబట్టి ఇవన్నీ గుర్తించే ప్రోత్సహిస్తలేమంటే ప్రోత్సహిస్తున్నాం మనం. సరే ఒక్కసారి వెంటనే లాభం రాదు కదా. ఇప్పుడు భూమి మొత్తం ఎరువులతో మొత్తం నాశనం అయిపోయి మొత్తం ఎరువులతో అయిపోయింది. ఇలా ఒక్క పంట రాకపోవచ్చు, ఇంకో పంట లాభం వస్తుంది, ఇంకో పంట ఒక్క పంట నష్టం వస్తుంది. నష్టమైతే రాదు, లాభం రాకపోవచ్చు, ఇంకో పంట నష్టం లాభం వస్తుంది. ఇక రాను దిగుబడి పెరుగుతూ ఉంటుంది, మన ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వారు చెప్పిర్రు దిగుబడి విషయంలో నివారణ చెప్పిర్రు, రేటు విషయంలో నివారణ చెప్పారు. ఇప్పటి కూడా మనం మారకుంటే ఇట్లా రోగాలు తీసుకుంటే ఉన్న పైసలు మీరు 20,000 సంపాదిస్తారా, ₹1,00,000 సంపాదిస్తారా, హాస్పిటల్ అవుతారు 1,00,000 2 లక్షలు అప్పు తీసుకొచ్చి ఉన్న బంగారం ఉన్న ఆ వ్యవసాయ జాగానే అమ్మి కుదబెట్టి మళ్ళీ రోగాలకు పెట్టబడతాయి. మనం రోగాలకు పెట్టబడి డాక్టర్ ఏమంటుంటే పోతే సింపుల్ చెప్తున్నారు డాక్టర్లు అందరూ కూడా ఏమన్నా సార్ తిండిలో ఏమన్నా సార్ అంత కెమికల్సే కదా సార్ అంటున్నారు. తిండిలో కెమికల్సే కదా సార్ అంటుంటే సింపుల్ చెప్తున్నారు. సార్ ఫ్రూట్స్ కూడా సార్ ఫ్రూట్స్ ఇవ్వలేదు సార్ అంతా కెమికల్ హైబ్రిడ్ కదా అంటున్నారు. మీద వచ్చే మ్యాంగో ఎంత మంచి అందంగా ఉంటుంది మ్యాంగో. నేనేమంటే హైదరాబాద్లో హైబ్రిడ్ మ్యాంగో తింటే 2 అమ్మాయిలు చచ్చిపోయారు, 15 ఏళ్ళ అమ్మాయి 9 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే అంటే ఇవాళ దేశంలో మామిడికాయ తినడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అంతేందుకన్నా నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద అన్నా. నేను బెడ్ మీద 3 రోజులు నేనే. నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారి స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇవాళ తప్పవరు ఇలా నానే. కానీ ఇప్పుడు ఈ పూట గురించి ఆలోచించదు మనం. ఈ పూట ఏం జరుగుతుంది, ఇప్పుడే నాకు పైసలు రావాలి, ఇప్పుడే నాకు కోటీశ్వరం. రైతుల పరిస్థితి కోటీశ్వరాల పరిస్థితి లేదని, ఎందుకంటే ఇప్పుడు ధాన్యమే కొనే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను అధిగమించి భవిష్యత్తు గురించి ఆలోచించారు. రేపు మీ పిల్లలు వచ్చినప్పుడు మనవరాలు కాళ్ళు వంకరైతాయి, చేతులు వంకరైతాయి, ఈ ఫుడ్ తింటే వంట తింటే కెమికల్స్ వాడుతున్నటువంటి ఒక భయం, భద్రత అనేది మనలో పడి ఉండాలి. రోగానికి కారకులం మనమే, రోగానికి నివారకులు కూడా మనమే. నేషనల్ ఫార్మింగ్ యాక్ట్ పేరుతోని, పరంపరాగత కృషి, జాతీయ కృషి యోజన పేరుతోని ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 2,400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 1 కోటి మందిని టార్గెట్ చేసుకొని దాదాపు 38,000 క్లస్టర్లు దేశంలో ఏర్పాటు చేసి 30,000 క్లస్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళు ఇప్పటికే 30 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చి 2 నెలల పాటు ఎకరానికి 4,000 రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నది. ఏది ఈ ప్రకృతి వ్యవసాయానికి 4,000 రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. 2,400 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది. 1 కోటి మందిని టార్గెట్ చేసుకున్నది. 30 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. దాంతో పాటు ప్రోత్సహించడానికి ఎకరానికి 4,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంత చేస్తుంటే మనం, ఇంత ప్రోత్సహిస్తుంటే, అనేక స్కీమ్స్ వస్తుంటే ఇవాళ అధికారులు మొత్తుకున్నా కూడా మా సారు ఆవేదన చూస్తున్నారు. నాకైతే బాగా అనిపిస్తున్నది. అప్పటి చదివే చెప్తా ఉన్నాడు, ఏం చేద్దాం సార్, ఇది ఏం చేద్దాం సార్, ఇంకా మారతలేరు సార్ అని చెప్పండి. దయచేసి ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమందివి ఇప్పుడు మారాలి మేము అని నేను మళ్ళీ చెప్తున్నాను. మన భూమి మొత్తం కెమికల్స్తో మొత్తం అదైపోయిందన్న. 1 పంట 2 పంటలు ఇచ్చిపెట్టరు. మీకు నష్టపోకండి, నష్టం రాలేవచ్చు.
నష్టపోరు, కానీ లాభం రావచ్చు. కానీ మూడో పంట నుంచి 100% మీరు సక్సెస్ అవుతారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తారో, స్టార్ట్ చేస్తారో, భవిష్యత్తులో 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు కోటీశ్వరులు పక్కా అవుతారు, పక్కా కోటీశ్వరులు అవుతారు. మీరు 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేస్తే మీకంటే ముందు చేసుకుంటే లాభపడతారు. మీకంటే ముందు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసారో వాళ్ళు లాభపడతారు. ఇప్పుడన్నా నీకు ఎఫ్ఓ పెట్టావు కదా, నీకు చాలా మంది వచ్చి నీ బియ్యం కొంటున్నా లేదా, క్యూ కడుతున్నా లేదా, ఇది నమ్మండి ఫస్ట్. ఇది ఇక్కడ వాళ్ళకి ఎవరికి అవసరం లేదు, మేము వ్యవసాయం చేసుకోవచ్చు, చదువు వ్యవసాయం చేసుకుంటారు. కానీ మా ఆతృత ఏంటంటే సమాజం గురించి, ఇది అనుభవం ఉంది కూడా చెప్తున్నాం మేము. పైసలు మొత్తం ఒక యూరియాకి తెలుసా, మన దేశ బడ్జెట్ 50 లక్షల కోట్లు మన దేశ బడ్జెట్. దానిలో 2 లక్షల కోట్లు యూరియా కడుతున్నాం సబ్సిడీ పేరు మీద. యూరియా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్ల బడ్జెట్ మన దేశాన్ని అయితే 2 లక్షల కోట్ల రూపాయలు యూరియా కడుతున్నాం మనం. విదేశాలకే 1,20,000 కోట్లు కడుతున్నాం, మన పైసలు విదేశాలు కడుతున్నాం. అందుకే ఇవన్నీ పోవాలి, మన దేశ వస్తువులు మనం వాడుకోవాలి, మన వ్యవసాయం మనం చేసుకుందాం, మన వస్తువులు మనం వాడుకుందాం అని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ, మీరు గతంలో కూడా చూడండి, వస్తువులు కూడా వ్యవసాయం కాదు, వస్తువులు మన వస్తువులు మనమే కొనుక్కోవాలి చెప్పండి. ఇలా బంగారం కోసం ఇలా ఈ డీజిల్ పెట్రోల్ వాటి లేదు. డీజిల్ పెట్రోల్ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు ఇతర దేశాలు కడుతున్నాం తెచ్చుకోవడానికి, దిగుమతి చేసుకోవడానికి. 12 లక్షల కోట్ల రూపాయలను విదేశాలు కడుతున్నాం. 50 లక్షల 2 లక్షలేమో యూరియాకి పోయినాయి. 12 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ కడుతున్నాం. టీవీలు, ఫోన్లు ఇవన్నీ కొనుక్కోవడానికి 7 లక్షల కోట్ల రూపాయలు బయట దేశాలకు కడుతున్నాం. బంగారం కొనుక్కోవడానికి 6 లక్షల కోట్ల రూపాయలు కడుతున్నాం బయటికి. ఇవే సగా మీకే పైసలు. ఇవన్నీ పోతున్నాయని మోడీ గారు ఏం చేశారు, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పి, అరే మన వస్తువులు మనమే తయారు చేసుకుంటాం అని చెప్పి అలా మొబైల్ ఫోన్ మనమే తయారు చేస్తున్నాం, డ్రోన్లు తయారు చేస్తున్నాం, మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేస్తున్నాం. ఇలా ఎఫ్డిఐ పెరిగింది, డిపాజిట్లు పెరిగినాయి, పెట్రోల్ వస్తున్నాయి. ఈ దేశంలో పెట్రోల్ పెట్టడానికి విదేశ దేశాలకు వస్తున్నారు. ఇండోర్ కళ్ళు మూసుకున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇవాళ ఈ విదేశాల నుంచి పెట్టుబడి ఇక్కడికి వచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెట్టాం మనం. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెడితే 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం మనం. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెడితే 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం మనం. అంటే ఏ విధంగా మనం ముందు పోతున్నాం ఒకసారి అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించడం ద్వారా మనం ఒక్కడమే వేసుకోవడం కాదు, మనము ఇవాళ అనుభవం ఉన్న రైతులు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు మీతో పాటు మీకు వచ్చే లాభాన్ని అనుభవపూర్వకంగా ఇతర వ్యవసాయదారులకు చెప్తే వాళ్ళకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దాని మీద అవగాహన లేకపోవడం వలన ఇది మంచి సబ్జెక్ట్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దీని అవగాహన ఉండి ఇలా రైతులు వివరిస్తే చాలా మంచి సబ్జెక్ట్. ఇది సమాజానికి మంచిది, మనిషి ఆరోగ్యానికి మంచిది. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణం కోసం ప్రకృతి వ్యవసాయం అనేది చాలా మూల ఆధారం. మెడిసిన్ ఏం లేదన్నా, నువ్వు ప్రకృతి వ్యవసాయం చేస్తే నువ్వు ఒక్క టాబ్లెట్ వేసుకోవడం అవసరం లేదు. లాస్ట్కు మీరు వేసుకునే టాబ్లెట్ ఆరోగ్యంగా సంబంధించి లాస్ట్కు డాక్టర్లు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయాలి. డాక్టర్లు పనిచేసుకోండి, డాక్టర్లు వృత్తి పనిచేసుకోవడం ప్రకృతి వ్యవసాయం చేసే స్థాయికి రావాలి. ఇది పక్కన జరగాలి. కాబట్టి మనం అందరి మర్చిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అవుతారు, ఇక్కడ వ్యవసాయంలో చేతురాని అలా వ్యవసాయం చేస్తే పక్క వేస్తాం చేతురాని. నేనేమంటారంటే మీరైనా చేస్తారా చేయరా అంటే, ఏదో ఉపన్యాసం వేయడానికి దానికోసం రాలే. నేను ఎంత స్టడీ చేస్తా తెలుసుకున్నా కాబట్టి బాధ అనిపించొచ్చిన నేను. ఎందుకంటే నేను చాలా ఊర్లో పోతుంటా, అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను. నేను అనేక రాష్ట్రాలు తిరుగుతుంటే లాస్ట్కు నిన్న చెప్పినట్టు డాక్టర్ నేను 5 రోజులు బయటకు ఉన్నాను. 5 రోజులు ఇవాళ నిన్న బయటకు వెళ్ళి బయటకు వచ్చింది ఇవాళనే. డాక్టర్ ఫుడ్ తిండి ఫుడ్ ఏముంది సార్, రైస్ ఆకలి సార్, రైస్ తినాలని సార్ అంటే, ఏమున్నారు సార్ రైస్లా, కూరలు ఏమున్నారు సార్, అంత కెమికల్స్ కదా సార్. ఇట్లా మాట్లాడుతున్నాడు.
టీవీలలో బ్రేకింగ్ మామిడికాయ తిని 17 అమ్మాయి 9వ అమ్మాయి మృతి హాస్పిటల్ స్పాట్లో వేసిపోయారు. ఇటువంటి వ్యవసాయం మనకు వద్దన్న. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే ప్రకృతి వ్యవసాయము ఈ పంటకు స్టార్ట్ చేస్తారో వాళ్ళు రాబోయే రోజుల్లో పక్కా కోటీశ్వరులు పక్కా అవుతారు. రాసి పెట్టుకోండి, పక్కా అవుతారు. కొనడానికి సిద్ధం, పంట దిగుబడి పెంచడానికి సిద్ధం, అన్నిటికీ నివారణ ఉంది. కాబట్టి వాటిని ఆలోచించి అందరం ఈ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ ఆలోచిస్తూ విజ్ఞప్తి చేస్తూ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ రోజుకు 4400 రోజులైంది. 4400 రోజులైంది. ఇలా మా అందరికీ చెప్పి ప్రకృతి వ్యవసాయం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరగాలి. ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం జరగాలి. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలి. ఇది జరగాలంటే ప్రజలందరూ, రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ఉన్నారే. ఈ దేశ ప్రజలందరూ కూడా రైస్ 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 అనేటువంటి ఆలోచన రావాలి. రైస్ అంటే భయపడే పరిస్థితి నుంచి రైస్ కోసము, బియ్యం కోసము, మంచి ప్రకృతి ద్వారా పండించేటువంటి పంటల కోసం ఎదురు చూసేటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేయాలని చెప్పి, రసాయన రహిత వ్యవసాయం నిర్మాణం జరగాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు పిలిపించింది. కాబట్టి ఇవాళ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా, విజయవంతమైన పాలన సందర్భంగా ఇలా అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ ఉండే దేశానికి ప్రధాని, ఆయనే 4398 రోజులు అడిగినాయి. ఇలా మోడీ గారి ఇవాళకి 4400 రోజులైంది. నెహ్రూ కాలంలోనేమో అవినీతి, అరాచకం, విధ్వంసం అన్నీ ఎప్పుడేమైనా ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఒక్క అవినీతి చూపెట్టండి. దీనిలో ఈ స్కామ్ జరిగింది, దీనిలో ఈ స్కామ్ జరిగింది, దీనిలో ఈ స్కామ్ జరిగిందని అనేక సంక్షేమ రైతులకు ఇస్తున్నాం. కిసాన్ సమ్మాన్ ఇద్దాం అన్న చెప్పిండు. మాకు ఏమి ఇస్తున్నా, నేను నీకు కిసాన్ సమ్మాన్ ఇస్తున్నా, నువ్వు నాకు రోగం ఇస్తున్నావు అన్న. అవునా కదా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇస్తున్నాం, స్వచ్ఛ భారత్ పేరు మీద టాయిలెట్స్ ఇస్తున్నాం, గరీబ్ కళ్యాణ్ అనేక బియ్యం ఇస్తున్నాం, ఉజ్వల గ్యాస్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, నేషనల్ హైవేస్ ఇస్తున్నాం, గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తున్నాం, నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్ అన్ని రకాలు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తున్నాం, కార్పొరేషన్లు, మున్సిపల్ అభివృద్ధికి నిధులు ఇస్తున్నాం, అన్ని రాష్ట్రాల ప్రతిగా నిధులు ఇస్తున్నాం. ఇవాళ అన్ని సంక్షేమ పథకాలను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి అటువంటి మహానుభావుడు ఇంకా నిండు 100 ఏళ్ళు బతకాలని చెప్పి, ఈ పేదలకు పెన్నిది కావాలని ఆయనకు ఆరోగ్యాలు ఆ తల్లి అమ్మవారు అందించాలని చెప్పి ఇక అమ్మవారిని వేడుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి నేను ప్రకృతి వ్యవసాయం పక్కా చేస్తా అని చెప్పి మాట ఇచ్చినా, మీ అందరికీ మాట ఇచ్చారు కదా. రేపటి నుంచి సార్ ఇప్పుడు పోయిన తర్వాత ఈ పంటకు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి ఒక సెల్ఫీ పెట్టిన వాళ్ళందరికీ సన్మానం చేస్తాను. నేను సన్మానం చేస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే. ఇవాళ కొత్తగా స్టార్ట్ చేస్తాడు. మనం పాత చేయకూరి కొత్తగా తయారు చేస్తూ ఉన్నారో ప్రకృతి వ్యవసాయంలో అందరికీ సన్మానం చేసే బాధ్యత అది పక్కా చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.